హాయ్. ఈరోజు వీడియోలో మనం గిట్ గిట్‌హబ్ గురించి అయితే మీరు ఆల్రెడీ కోడింగ్ స్టార్ట్ చేస్తే మీకు గిట్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ లేదంటే గిట్‌హబ్ గురించి మీరు వినే ఉంటారు. ఎవరైతే కోడింగ్ రీసెంట్‌గా ఏఐతో కోడింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బేసికల్‌గా గిట్ అనేది ఒక ప్రోటోకాల్. ఈ గిట్ అనే ప్రోటోకాల్ పైన మనకి గిట్‌హబ్ కానీ లేకుంటే సిమిలర్ ప్లాట్‌ఫార్మ్స్ బిట్‌బకెట్ కావచ్చు, గిట్‌ల్యాబ్ కావచ్చు ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. సో గిట్ ఎలా మనం యూజ్ చేయాలి? అసలు దాని పర్పస్ ఏంటి? అది ఇక్కడ తెలుసుకుందాము. మీకు బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆహ్, మీకు గూగుల్‌లో గూడా మనకి ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ వెర్షన్ హిస్టరీ. సో, దీన్ని గనక మీరు అర్థం చేసుకుంటే మీరు గిట్ అనేది ఆహ్, సో, ఎవరైతే నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఏఐతో కోడింగ్ చేసే, ఏఐతో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో, మనకి బేసికల్‌గా గూగుల్‌లో ఏదైనా ఒక డాక్యుమెంట్ గూగుల్ విల్ స్టార్ట్ మెయింటైనింగ్ ద వెర్షన్స్. సో థట్ మనకి ఎప్పుడైనా సరే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా గూడా లేకుంటే ప్రీవియస్ వెర్షన్‌కి ఈజీగా మనం ఐయామ్ యాడింగ్ న్యూ కంటెంట్ హియర్ టు జస్ట్ డెమాన్‌స్ట్రేట్ ద చేంజెస్ ఆఫ్ ద వెర్షన్. సో, ఇప్పుడిక్కడ నేను ఒక లైన్ అయితే యాడ్ చేసున్నాను. ఈ లైన్ యాడ్ చేసి ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. గూగుల్ డాక్స్ మనకి ఆహ్, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే కదా! మనం ఏదైనా చేంజెస్ చేస్తే మనకు ఆటో సేవ్ అయిపోతుంది. సో, ఇప్పుడిక్కడ మనకి ఫైల్‌లోకెళ్ళి గనుక వెర్షన్ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంది. సీ వెర్షన్ హిస్టరీ. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ డాక్యుమెంట్ అనేది డిసెంబర్ 23న 9:32 పీఎంకి తర్వాత మళ్ళీ 9:48కి చేంజెస్ జరిగినాయి. అవి చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ చేంజెస్ అన్నమాట. ఇట్లా. డిఫరెంట్ డిఫరెంట్ యూ నో ఆహ్, యూజర్స్ కావచ్చు, మీ టీమ్ కొలాబరేట్ చేయాలని ఇక్కడ వెర్షన్స్ మెయింటైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా డిసెంబర్ 23న పర్టిక్యులర్ టైమ్ 11:13 పీఎంకి పర్టిక్యులర్ వెర్షన్ ఏదైతే ఉందో అది నాకు కావాల్సిన నేను ఇక్కడికొచ్చి సింపుల్‌గా రీస్టోర్ అని చెప్పి క్లిక్ చేయొచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు. మీకు ప్రివ్యూ కూడా ఆ టైమ్‌లో ఏమేం చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి 1, 2, 3, 4, 5, 6 లైన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్. వేరాజ్ మనకి లేటెస్ట్ వెర్షన్‌కొచ్చేటప్పటికి మోర్ దెన్ 6 లైన్స్ అయితే ఇక్కడ ఎంట్రీస్ ఉన్నాయి. సో, ఇట్లా మనకి ఏదైనా ఒక వెర్షన్ కావాలి అంటే ఇది చాలా క్రిటికల్ అనమాట. ఎప్పుడైతే మీరు టీమ్‌తో కొలాబరేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటారో, మనకి వెర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ఇదే బేస్ పైన మనము గిట్‌ని అర్థం చేసుకుందాము. సో, ఇక్కడ మీకు ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ అయితే ఇది ఓపెన్ సోర్స్ రిపాజిటరీ. ఇక్కడ చూసినట్లయితే 1625 లెట్ మీ జూమ్ ఇన్. 1625 కమిట్స్ ఇక్కడ అయ్యున్నాయి. అంటే ఇది ఒక డెవలపర్ లేకుంటే ఒక యూజర్ చేసి ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మల్టిపుల్ కాంట్రిబ్యూటర్స్ అయితే మీకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో సో, ఇక్కడ చూసుకుంటే మనకి మే 12లో అయితే లేటెస్ట్ వీళ్ళు అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. మన బ్రాంచెస్ అవి క్రియేట్ అయ్యి ఉన్నాయి. రైట్? అండ్ 1625 కమిట్స్. దీని మీద క్లిక్ చేస్తే మీకిక్కడ క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఎవరు ఎప్పుడు ఏం కమిట్ చేశారు? ఏమేం చేంజెస్ చేశారు? ఇది మొత్తం గూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. హబ్ గురించి తెలుసుకోవాలంటే ఇవి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, అసలు ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అది చూద్దాం ఇప్పుడు. సో, మనకి మనం ఏదైనా సాఫ్ట్‌వేర్ బిల్డ్ వర్షనింగ్ లేదు అంటే ఆహ్, ప్రీవియస్ వెర్షన్స్‌కి మనం రీస్టోర్ మనకి గిట్ లేకపోతే సినారియో ఏంటి? ఈ యొక్క చేంజ్‌ని మనము డూప్లికేట్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేయాల్సుంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్‌లో మనం ఒక 100 చేంజెస్ చేస్తున్న 100 డిఫరెంట్ టైమ్స్‌లో దాన్ని అంటే 100 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ స్టోర్ చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకోవాలి. అదే మనకి గిట్ ఉందంటే ఎనీ గివెన్ టైమ్ మీరు దాన్ని ప్రీవియస్ స్టేట్‌లో అండ్ టీమ్‌తో కొలాబరేట్ చేసేటప్పుడు ఇంకా మీకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాని గురించి ఈరోజు క్విక్‌గా మనం ప్రెజెంటేషన్‌లో అయితే చూద్దాము. సో, ఈ ప్రెజెంటేషన్‌లో అసలు గిట్ అంటే ఎందుకు అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. వై డు వి నీడ్ గిట్ అనేది. అండ్ ఫస్ట్ టైమ్ మనం కాన్ఫిగర్ చేస్తున్నట్టయితే ఎట్లా కాన్ఫిగర్ చేయాలి? ఒక ప్రాజెక్ట్‌ని సో, దీంట్లో మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లోన్ అని చెప్పి, పుల్ అని చెప్పి అక్కడ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దెన్ కామన్‌గా వాడే కమాండ్స్ డైలీ మీ వర్క్ ఫ్లోలో కానీ, లేకుంటే రెగ్యులర్‌గా ఏమేం వాడి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే చూద్దాము. సో, వాట్ ఈస్ గిట్? గిట్ అనేది మనకి ఒక టైమ్ మెషిన్ లాంటిది. మనం ఎనీ గివెన్ టైమ్ మనం ప్రీవియస్ స్టేట్‌కి మనము ఆహ్, చూసుకోవాలి సో, ఇందాక చెప్పినట్లు ఒక డాక్యుమెంట్‌ని దానికి రీనేమ్ చేసుకుంటూ సేవ్ చేసేవాళ్ళు. అంటే మీరు గూగుల్ డాక్స్ యూజ్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా అదే వెర్షన్స్ మెయింటైన్ కానీ ప్రీవియస్‌గా లేకుంటే ఎవరైతే ఆహ్, అంతకుముందు వర్డ్ డాక్యుమెంట్స్ పైన కానీ, లేకుంటే ఏదైనా ఒక ఎక్సెల్ షీట్స్ పైన వర్క్ చేసారో వాళ్ళకి ఐడియా ప్రతిరోజు చేంజెస్ చేసినవన్నీ కూడా కొత్త ఫైల్ నేమ్‌తో ఇది గిట్‌లో మనకి ఈజీగా ఆటోమేటెడ్‌గా ఎందుకు మనకి సో, మనకి చేంజెస్ ఏమేం జరిగినాయో తెలియాలి. దీంతో పాటు ఈజీగా టీమ్‌తో కొలాబరేట్ అంటే ఒకే ప్రాజెక్ట్ పైన యూజర్ వర్క్ చేస్తున్నా ఓకే. లేకుంటే 10 పీపుల్ అయినా 100 ఇట్ డజంట్ మ్యాటర్. యూజరు ప్రతి ఒక్క కాంట్రిబ్యూటర్
లైక్ ఐ మెన్షన్ టైమ్ ట్రయల్. వర్షన్ 1 నుంచి వర్షన్ 10 వరకు ఆబ్వియస్‌లీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు మీరు. సో, ఫస్ట్ టైమ్ మనం గిట్ ఇన్‌స్టాల్ చేసి గిట్‌ని మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ ఇదొచ్చేసి మీకు గిట్ ఎస్‌సీఎం అనే వెబ్‌సైట్ నుంచి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు గిట్ వర్షన్ అనేసి అయితే ఏ పర్టిక్యులర్ వర్షన్ ఇన్‌స్టాల్ అయ్యింది. దెన్ ఫస్ట్ టైమ్ మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ మీరు ఈ 2 కాన్ఫిగర్ చేయాల్సి అంటే మనం ఎప్పుడైతే పుష్ చేస్తామో కోడ్‌ని పర్టిక్యులర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడీ అక్కడ రికార్డ్ అవుతుందన్నమాట. అంటే 10 యూజర్స్ అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే మనకు తెలియాలి. ఆ యూజర్ నేమ్ ఏంటి అని. దానికోసం ఫస్ట్ టైమ్ అయితే మనం గిట్ హబ్‌లో గిట్ అనేది ప్రోటోకాల్. మనం సిస్టమ్‌లో దాన్ని ఎనేబుల్ చేసుకున్న మీరు గిట్ హబ్‌లోకెళ్ళి గిట్ ప్రాజెక్ట్ అయితే మీరు క్రియేట్ చేస్తారు. సిమిలర్‌గా మీకు బిట్ బకెట్ గిట్ ల్యాబ్ ఇవి కూడా ప్లాట్‌ఫార్మ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. గిట్ హబ్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ దీన్ని టేక్ ఓవర్ చేసింది. కాబట్టి అంతకుముందు ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది కాదు ఫ్రీ ప్లాన్‌లో. వేరాజ్ మైక్రోసాఫ్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత మీరు ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అనేది ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. అంతకుముందు ఓన్లీ పబ్లిక్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఏదైతే ఓపెన్ సోర్స్ కానీ, లేదంటే మీరు ప్రాజెక్ట్ చేస్తే అది పబ్లిక్‌గా అవైలబుల్ ఫ్రీ ప్లాన్‌లో ఉండేది మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ మీరు ప్రైవేట్‌గా యాక్సెస్ ఉంచుకుని కానీ మైక్రోసాఫ్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫ్రీ ప్లాన్‌లో కూడా మనకి ప్రైవేట్ రిపోస్‌ని ఎనేబుల్ చేయడం. ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇది సిమిలర్‌గా మీకు గిట్ ల్యాబ్‌లో, గిట్ హబ్‌లో, బిట్ బకెట్ కానీ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎందుకంటే గిట్ కమాండ్స్ అనేవి మీకు ఆల్‌మోస్ట్ సేమే ఉంటాయి. సో, మీరు గిట్ హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ న్యూ రిపాజిటరీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానికి మీరు డిస్క్రిప్షను ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. పబ్లిక్ అంటే దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ మీరు షేర్ చేస్తే. వేరాజ్ ప్రైవేట్ అంటే మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది. సో, ఇది క్రియేట్ చేసే ఇదైతే మీకు అవసరం ఉంటది. లేదు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లో మీరు టీమ్ మెంబర్ ఆల్రెడీ దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ ఈస్ గిట్ క్లోన్. గిట్ క్లోన్ అనేసి మీరు ఆ ప్రాజెక్ట్ రెపో నేమ్ యూఆర్ఎల్ మీకు ప్రాక్టీస్‌లో మీకు అది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇదేమంటే కంప్లీట్‌గా ఒక ప్రాజెక్ట్‌ని లైక్ అంటే ఆన్‌లైన్ నుంచి మీ లోకల్ సిస్టమ్‌లోకి పుల్ అనమాట గిట్ క్లోన్ అనేది. కంప్లీట్ ప్రాజెక్ట్ మీకు ఆఫ్‌లైన్‌లో మీరు లోకల్‌గా దాన్ని రన్ చేసుకొని దాన్ని టెస్టింగ్ లేకుంటే ఫర్దర్ డెవలప్‌మెంట్ గాని అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అది హిస్టరీతో కలిసి మీకు ఎనీ గివెన్ టైమ్ మీరు ఆహ్, దాంట్లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి, ఎంతమంది దాన్ని కమిట్స్ చేశారు దాంట్లోచనమాట. ఇది గిట్ క్లోన్. అదే సింపుల్‌గా మీరు ప్రాజెక్ట్‌ని ఫైల్‌లో డౌన్‌లోడ్ చేసి ఈ పర్టిక్యులర్ హిస్టరీ అయితే గిట్ స్టేటస్. సో, ప్లీజ్ నోట్ డౌన్ దీస్ సింపుల్ కమాండ్స్. సో, ఇది గిట్ స్టేటస్ క్లిక్ చేసినప్పుడు ఏమైనా ఫైల్స్ మనము ఆహ్, ట్రాక్ చేయట్లేదు. స్టేజ్డ్ ఫైల్స్ ఏంటి, మోడిఫైడ్ ఫైల్స్ ఏమున్నాయి, ఇదంతా కూడా మనకి గిట్ స్టేటస్ అనే సింగిల్ కమాండ్‌తో దెన్ స్టేజ్ యువర్ చేంజెస్ అంటే మనము చేంజెస్ పర్టిక్యులర్ చేసాము. అంటే ఆ కోడ్‌లో ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేసాము. దాన్ని ఆహ్, కమిట్ చేసే ముందు మనం స్టేజింగ్ అంటామనమాట. సో, గిట్ యాడ్ అనేసి ఆ ఫైల్ నేమ్ అన్నా ఇవ్వచ్చు. లేదు అంటే దాంట్లో మీరు మల్టిపుల్ ఫైల్స్ మోడిఫై చేశారు. బేసికల్‌గా ఏఐతో కోడ్ చేసినప్పుడు మీకు మల్టిపుల్ ఫైల్స్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు గిట్ స్పేస్ యాడ్స్ స్పేస్ డాట్ అని మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడ ఎన్ని ఫైల్స్ అయితే మనకి ఎడిట్ అయినాయో అవన్నీ కూడా మనకి ట్రాక్ అవుతాయి. లేదు ఇట్లా పర్టిక్యులర్ ఎక్స్‌టెన్షన్ మాత్రమే మీరు కమిట్ చేయాలన్నా కూడా అంతవరకే స్టేజింగ్‌లో ఇది మీకు సింపుల్‌గా అర్థమవ్వడానికి షాపింగ్ కార్ట్ మీరు పర్చేస్ చేసే ముందు మీరు షాపింగ్ కార్ట్‌లో అయితే అన్నీ ఒకసారి రెడీ ఇంకా పర్చేస్ చేద్దామని దెన్ ఆ కార్ట్ అనేది మనము పేమెంట్ విండోలోకెళ్తాము. సో, ఒకసారి అయిన తర్వాత మనం ఇక్కడ గిట్ కమిట్ అంటే ఇది ఒక స్నాప్ షాట్ ఇందాక మీకు చెప్పాను గదా! ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫైల్ వెర్షన్‌లోకెళ్తామో ఇది ప్రతి ఒక్క స్టేజ్‌ని అంటే ఆ టైంలో ఏం చేంజెస్ జరిగినాయని. సో, అందుకే అది క్లియర్‌గా అక్కడ టైమ్ స్టాంప్‌తో పాటు మన ఏ యూజర్ ఎప్పుడు దాన్ని ఎడిట్ చేసాడు. సిమిలర్‌గా మనం ఎప్పుడైతే యాడ్ చేసిన తర్వాత మనం గిట్ కమిట్ అనేది క్లియర్‌గా దాన్ని అక్కడ మెన్షన్ చేసుకుంటుంది. అంటే ఒక టైమ్ స్టాంప్‌తో సో, దానికి ఇక్కడ మనం గిట్ కమిట్ స్పేస్ -m అండ్ మీ మెసేజ్‌ని ఇక్కడ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? అది కూడా క్లియర్‌గా దానికి అక్కడ మనం కామెంట్‌లు రూపంలో మనం గనక క్లియర్‌గా మెసేజ్ ఇస్తే నెక్స్ట్ టైమ్ మీరు రివ్యూ చేసుకోవాలన్నా, లేకుంటే మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఆ పర్టిక్యులర్ కోడ్‌ని వాళ్ళకి ఈజీగా అదే మనం నార్మల్‌గా ఫిక్స్డ్ డన్ అయితే ఆహ్, మీకు ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది. సో, ఈచ్ కమిట్ అంటే మనం ఎన్ని కమిట్స్ చేస్తే ఇందాక మీకు ఇక్కడ కూడా మనకి కోడ్‌లోకెళ్తే 1625 కమిట్స్ అండ్ ఈ కమిట్స్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేశారని అక్టోబర్ 23 దానికి ముందు సెప్టెంబర్ 16 ఇవన్నీ కూడా వెరిఫైడ్. ఇక్కడ చూడొచ్చు. రైట్. ఇట్లా మనకి ప్రతి చేంజ్ ఎప్పుడు ఏ టైమ్‌లో జరిగిందనేది సో, ఇంతవరకు అయిన తర్వాత మనం ఏం చేస్తాము ఇవన్నీ ఇప్పటి వరకు జరిగింది లోకల్‌గా. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన 3 కమాండ్స్ ఏదైతే ఉన్నాయో మనము కోడ్‌ని పుల్ చేసుకున్నాము. తర్వాత దాంట్లో ఏమేం ఫైల్స్ మనము చేంజెస్ చేసామో స్టేటస్‌తో చెక్ చేసుకొని మనం ఆ ఫైల్స్ అన్నీ అక్కడ
ట్రాక్ చేస్తున్నాం. అంతా వర్క్ అయింది. అంటే పర్టిక్యులర్ ఫీచర్ మనం బిల్డ్ చేసిన తర్వాత గిట్ కమిట్ అనే గిట్ పుష్ అని అప్పుడు ఇది క్లౌడ్‌లోకి అంటే మీరు గిట్‌హబ్‌లో గిట్ ల్యాబ్ కానీ, బిట్ బకెట్ కానీ ఏదైతే రిపాజిటరీ మెయింటైన్ అక్కడికి ఈ చేంజెస్ అన్నీ కూడా క్లౌడ్‌లో సో, దట్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్ లోకల్‌గా మెషిన్ అవైలబుల్ ఉన్నా లేకపోయినా మీ చేంజెస్ అనేవి అన్నీ కూడా క్లౌడ్‌లో ఎనీ గివెన్ టైమ్ మీరు ఎప్పుడైనా చేంజెస్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పుల్ చేసుకొని వేరే సిస్టమ్ నుంచి సో, కంపల్సరీగా మీరు గిట్ పుష్‌నయి వాడాల్సి ఉంటుంది. సో, ఏ చేంజెస్ జరిగినా మొత్తం గూడా మనకి గిట్ క్లౌడ్‌లోకెళ్ళిపోతుందన్నమాట. సో, ఇంకొక మెథడ్ వచ్చేసి అంటే ఇందాక మనం గిట్ క్లోన్, గిట్ పుల్. క్లోన్‌కి గిట్ పుల్‌కి అగైన్ ఎవరైతే రీసెంట్‌గా వచ్చారో వాళ్ళు కన్‌ఫ్యూజ్ ఆల్రెడీ నేను ప్రాజెక్ట్‌ని వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ 1 వీక్ నుంచి. అప్పుడు నేను గిట్ పుల్‌తో ఏం చేయొచ్చంటే నిన్నటి వరకు మన టీమ్ మెంబర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ చేంజెస్‌ని మనం గిట్ పుల్ కమాండ్‌తో అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక 100 ఎంబీ కోడ్ నా లోకల్ మెషిన్‌లో అండ్ వేరే టీమ్ మెంబర్స్ నిన్న కొన్ని చేంజెస్ చేసున్నారు. ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ సో, అనదర్ 10 ఎంబీ చేంజెస్ అయితే అక్కడ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మార్నింగ్ లాగిన్ అయినప్పుడు గిట్ పుల్ అని యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ రెపోని ఆటోమేటిక్‌గా ఆ అడిషనల్ చేంజెస్ ఏదైతే జరిగినాయో అవి మాత్రమే నా ఫోల్డర్‌లోకి అప్‌డేట్ అంటే నిన్న 100 ఎంబీ నా లోకల్ మెషిన్‌లో ఉంది. అడిషనల్‌గా 10 ఎంబీ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పుల్ సో, ఇక్కడ మనకి బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అది మీరు కొంచెం అడ్వాన్స్‌గా వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, మెయిన్ అనేది బ్రాంచ్ మీకు అగైన్ ఇక్కడ చూపిస్తాను. ఈ పర్టిక్యులర్ ఓపెన్ సోర్స్ కోడ్ ఇది మెయిన్ బ్రాంచ్. దీంట్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఒక పర్టిక్యులర్ ఫీచర్ మీరు ఒక సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ వాళ్ళు సెపరేట్‌గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒకసారి అంతా కన్ఫర్మ్ అయిందో మీరు దాన్ని మెయిన్ బ్రాంచ్‌కి మెర్జ్ సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ గిట్ హబ్‌లో ఐ మీన్ టు సే గిట్ క్లోన్‌కి, గిట్ పుల్‌కి మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఆహ్, లేదంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ మీకు హ్మ్. అగైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. క్లోన్‌కి, పుల్‌కి సో, క్లోన్ మీరు ఫస్ట్ టైమ్ గనక కోడ్‌ని లోకల్‌గా పుల్ చేసుకుంటున్నారు. అప్పుడు మీరు గిట్ క్లోన్ వాడతారు. రెగ్యులర్‌గా మీరు అదే కోడ్‌ని వర్క్ చేస్తుంటే గిట్ పుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. గిట్ క్లోన్ అనేసి కంప్లీట్ రిపాజిటరీ అయితే అండ్ గిట్ పుల్ అని జస్ట్ మనం మెయిన్ బ్రాంచా లేకుంటే ఏ బ్రాంచ్‌లో మీరు వర్కౌట్ చేస్తున్నారో దాన్ని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు చేంజెస్ మాత్రమే మీకు పుల్ అవుతాయి. సో, మనం డైలీ చేయాల్సిన చేంజెస్ గిట్ పుల్, గిట్ స్టేటస్ పర్టిక్యులర్ చేంజెస్ చేసిన తర్వాత వాటిని గిట్ యాడ్ చేసుకొని కమిట్ చేస్తాము. కమిట్ అంటే అగైన్ ఇది ఒక స్నాప్ షాట్ అంటే ఒక పర్టిక్యులర్ రికార్డ్ అక్కడ మెయింటైన్ అవుతుంది. ఈ టైంలో ఈ చేంజెస్ అనేది మనకిక్కడ స్టోర్ అవుతున్నాయి అని చెప్పి. సో, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతి చేంజ్ కమిట్ అయిన ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ సర్టెన్ డీటెయిల్స్ ఇట్లా అన్నమాట. ఇక్కడ కమిట్ డీటెయిల్స్ అని ఇట్లా ఒక పర్టిక్యులర్ యూనిక్ కోడ్ అయితే బేస్ చేసుకొని ఎనీ గివెన్ టైమ్ మీరు రీస్టోర్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ షార్ట్‌గా బట్ మీరు ఎప్పుడైతే దీన్ని పేస్ట్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కోడ్‌ని సారీ ఇక్కడ చూడొచ్చు. ఇట్లా ఒక పర్టిక్యులర్ ప్రతి కమిట్ మీరు చేసేది ఇట్లా రిఫరెన్స్ నంబర్‌తో అగైన్ డోంట్ వర్రీ క్రిటికల్‌గా మీరొచ్చినప్పుడు మీకు ఇంకా ఈజీగా సో, డైలీ మీరు వాడేవి ఈ సింపుల్ కమాండ్స్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. అండ్ మనం గిట్ అనే ప్రోటోకాల్ అయితే దీన్ని ఫస్ట్ టైమ్ మీరు గిట్‌హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసి పుల్ చేసుకోవాలి. ఎర్లియర్ పాస్వర్డ్‌తో మీరు అథెంటికేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పర్సనల్ యాక్సెస్ టోకెన్ పీఏటీ అన్నమాట. అది చాలా ఈజీగా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే డాక్యుమెంట్ మీకు డిస్క్రిప్షన్‌లో దీన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంకొక సినారియో లైక్ గిట్ క్లోన్, గిట్ పుల్ థర్డ్ సినారియో వచ్చి మీ దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ లోకల్‌గా క్రియేట్ చేసుకొనున్నారు. దాన్ని మీరు క్లౌడ్‌కి కనెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ మీరు లాస్ట్ 2 డేసా, 1 వీకా అది లోకల్‌గా మీరు మెయింటైన్ చేస్తున్నట్టు దాన్ని క్లౌడ్‌లో పెట్టుకోవడం చాలా సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఎనీ గివెన్ టైమ్ మనకి సిస్టమ్స్ క్రాష్ అవ్వచ్చు. లేదు అంటే ఆహ్, ఆ ఫైల్ గనక మిస్ అయినా మీకు రిస్క్ అవ్వచ్చు.